నర్మదా అక్క 22 రోజులే అవుతుంది. నాకే అబద్ధం చెప్తున్నావా? నీ ఒక్కదాని లెక్కే కాదే, ఇక్కడున్న వాళ్ళందరి లెక్క నాకు తెలుసు. రే బండి వచ్చింది, దీన్ని వేరే పార్టీకి పంపించు. అక్కతోటి చెప్పేళ్ళు బాగా కంపెనీ ఇవ్వాలి. ఈ కేపీఆర్ కి పేరు తీసుకురా, సరేనా? అప్పుడే 4 కస్టమర్లు వెతుక్కుంటూ వస్తారు. ఒక అమ్మాయి మొగుడు దగ్గర పడుకోవడం వేరు, కస్టమర్ దగ్గర పడుకోవడం వేరు. నీకు అర్థమైందనుకుంటాను. బాలే ఇస్తోందండి అడ్వైస్. మొగుడికి మస్కా కొట్టొచ్చు, కానీ కస్టమర్ కి మస్కా కొడితే ఊరుకుంటాడా? వెళ్ళు, కస్టమర్ చూసుకో. అక్క ఇద్దరు అరగంట సేపు అని చెప్పారు. అక్కడికి వెళ్తే ముగ్గురు అక్క పూర్తిగా వాడుకొని 1000 రూపాయలు ఇచ్చారు. రే మైనరు, ఏం పార్టీ తీసుకొచ్చావు? నెంబర్ ఉంది కదా, ముందు ఫోన్ చేయి. హలో, ఇవ్వరా. రే 1000 రూపాయలు ఇస్తావా? మిగతా డబ్బులకి నీ అమ్మ, నీ అక్క, నీ పిన్ని మర్యాదగా ఇచ్చి పంపించు. వెళ్ళు, మిగతా డబ్బులు తీసుకురా. వాళ్ళ కంత్రి గళ్ళిది దినకంత్రి. గోదావరి, తనకివ్వాల్సింది ఇచ్చి పంపించు. మనం న్యాయంగా ఉంటేనే మనని వెతుకుంటూ 4 వస్తారు. వెళ్ళు. సరే కదా. మైనర్, ముందు డోర్ సరిచేయి. ఏంటి మైనర్, మనింటి వాకిట్లో పోలీస్ జీప్ ఉంది. ఫేమస్ అయిందేమో. లేడీ పోలీస్ సూపర్. అందరికీ నమస్కారం. బాగా ఫోటోలు తీయండి. పోలీస్ అధికారులు రైడు, వ్యభిచార అందగత్తెలు ఖైదు. పేపర్లో హెడ్లైన్స్ లో ఫ్రంట్ పేజీలో వేయండి. మీరందరూ చదువుకున్న వాళ్ళు. నాకు తెలిసిన న్యాయం నేను చెప్తాను. తప్పుంటే దాన్ని తీసుకొని కొట్టండి. ఒప్పైతే మీకు నచ్చింది చెయ్యండి. మీరే చెప్పండమ్మా, ఈ అమాయక పాడవాళ్లు ఏం చేస్తారు? ఇల్లాలు సరిగ్గా ఉంటే వెలయాలతో పనేంటి అని. ఇంటి భోజనం సరిగ్గా ఉంటే వాడు ఎందుకని హోటల్కి వెళ్తాడు? కొంతమంది ఒకే భోజనం తినలేక బోర్ కొట్టొస్తున్నారు. మరికొంతమంది భోజనం పెట్టేవాళ్లు లేక వస్తున్నారు. ఆకలి తీర్చడం సేవైతే ఒంటి ఆకలి తీర్చడం కూడా సేవే. అన్నిటికీ కారణం ఆశల్ని అణుచుకోలేకపోవడం. ఒరేయ్, ఏనుగు ఆశను అదుపు చేసుకోలేకపోతే ఏం జరుగుతుంది? కుక్కకి పిచ్చెక్కుతుంది, ఎద్దుకి కుడితి తాగనని మొరాయిస్తుంది. పశువులే అలా చేస్తే మరి మనుషులకి పిచ్చెక్కుతుంది. అందుకే ఈ సమాజంలో అత్యాచారాలు, ఆడపిల్ల మీద దౌర్జన్యాలు పెరిగిపోయాయి. వీళ్ళు ఉండబట్టే నేరాలు కొంతవరకైనా తగ్గుతున్నాయి. వీళ్ళే లేకపోతే దేశమే నాశనమైపోతుంది. ఇది కాదని వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళినా అక్కడ ఇదే జరుగుతుంది. పూర్వం ఏమన్నారు? ఆకలేస్తే తినమన్నారు. అన్ని సుఖాల్లో ఈ సుఖమే మిన్నా అన్నారు. చీనాలో వ్యభిచారం ఓహోని జరుగుతోంది. 53,000 కోట్ల వ్యాపారం. కానీ ఇండియాలో 13,000 కోట్లే. చీనాకు మొదటి స్థానం, అమెరికాకు 5వ స్థానం, కానీ ఇండియాకి 8వ స్థానం. అది కూడా మా వల్లే, మేం చేసే సర్వీస్ వల్లే. ఏ స్థానం అయితే ఏంటండి? ఫారెన్ కల్చర్ కంటే మన కల్చరే బెటర్. ఫారెన్ లో ఒకరిని పెళ్లి చేసుకుంటే వాడితోనే ఉంటుంది. నచ్చకపోతే డైవోర్స్ ఇచ్చి 10 మందిని చేసుకుంటుంది. కానీ మన ఇండియాలో ఒకరిని చేసుకొని కొంతమంది 9 మంది రంకుమొగుళ్ళని పెట్టుకుంటారు. ఇప్పుడు చెప్పండి, సమాజం మీద బాధ్యత ఎవరికుంది? అంటే పెద్దింటి ఆడవాళ్లు తప్పు చేసినట్లయితే అది కొవ్వెక్కి చేసే వ్యభిచారం. కాని వీళ్లు చేసేది ఒక పూట భోజనానికి. సాయం కోరి తలుపు తడితే ఎవరు తెరవరు. ఆ తలుపులు తెరవాలంటే కొంతమంది కొంగులు పరచాల్సిందే. నాకు తెలిసింది నేను చెప్పాను. తప్పనిపిస్తే దాంతో కొట్టండి. చట్ట ప్రకారం నేరమైనా కొంచెమైనా మానవత్వం చూపించండి. పెద్దవాళ్లతో ఫోన్ చేపిచ్చక్కర్లేదని చూస్తున్నాను. పర్వాలేదు, బయలుదేరండి. లేదా అది చూస్తారా? ఫోన్ చేస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసా? మిమ్మల్ని నీళ్లు లేని ఏ ప్రదేశానికో ట్రాన్స్ఫర్ చేస్తారు. పర్వాలేదా? వెళ్ళండమ్మా, వెళ్ళండి. సరే, వస్తాం. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి.
నా వల్ల కాదన్నా, మీరిచ్చేది ఇవ్వండి, నేను వెళ్ళిపోతాను. అయ్యో తొందరపడకు రాణి, ఏమైంది నీకు? వద్దన్నా, వదిలేసి. ఏదో ఆశపడుతున్నాడని పిలిచారు, ఇంట్లో కూడా అబద్ధం చెప్పే వచ్చాను. చూడు, కావాలంటే కాస్త ఎక్కువ ఇప్పిస్తా, సర్దుకో. నేను చూస్తున్నాను, నీళ్ళలాగా నవ్వమంటున్నాడు, నీళ్ళలాగా మాట్లాడమంటున్నాడు, నీళ్ళలాగా నడవమంటున్నాడు. అది కూడా పర్వాలేదు. కౌకలించుకొని నీళ్ళలాగా వాసన రాలేదంటున్నాడు. నేనేమైనా దానికన్నా తీసేశానా? ఏంట్రాని, తన గురించి నీకు తెలియదా ఏంటి? కొంతమందికి ఒళ్ళంటే ఇష్టం, కొంతమందికి మొహం అంటే ఇష్టం, తనకి నీల అంటే ఇష్టం. నీ పిల్లం సినిమా యాక్టర్ అనుకొని నీతో పడుకుంటుంది, అలాంటిదాన్ని నేను కాదు. ఏంట్రా మరి ఎక్కువ ఆ, ఇదిగో అవుతుంది? వస్తున్నా అన్నా. భలే తలనొప్పి అయిపోయిందిలే. ఎందుకు పిలిచావన్నా? ఏంట్రా అడ్జస్ట్ చేసుకున్నట్టుందా? ఏంటన్నా, తనతో నీలా కథ చెప్పావా? రాణి కోపం ఏంటంటే నా దగ్గర లేనిది నీలా దగ్గర ఏముందంటుంది. ఎంతైనా తనది అదే వృత్తి కదా. అందులోనే విషయం ఉందిరా, వీళ్ళంతా ఈ వృత్తిలో పండిపోయారు. ఆ కానీ నా నీల నిజంగా వెన్నెలేరా. ఆ ఆ. తన పేరు తలుచుకుంటేనే అబ్బా ఓ కిక్కుందిరా. సరే ఇప్పుడు తను ఎక్కడుంది? అరే ఇప్పుడు అది వద్దన్నా. రేయ్ ఎక్కడుందో చెప్పరా. అరే వద్దంటే వదిలేయన్నా. రేయ్ ఎక్కడుందో చెప్పమన్నానా? సరే చెప్తా. అబ్బా ఎక్కడ కనిపించదే. రూట్ ఏమైనా మారుచావా? ఇక్కడికి వచ్చి తను బస్ ఎక్కుతుంది పాండు, కొంచెం వెయిట్ చేయి. సరే నువ్వు ఒక పని చేయి. ఏంటి? నేను అలా వెళ్ళి టీ తాగి డమ్ము కొట్టిస్తాను, నువ్వు వచ్చిన తర్వాత నన్ను పిలువు. ఈ పాండు టైం అవుతోంది, తను నువ్వు వచ్చేస్తుంది. వెయిట్ చేయరా, నేను ఇప్పుడే వస్తాగా. అన్నా, ఆ? ఈ బత్తాయి కిలో ఎంత? 100 రూపాయలు. ఏయ్ నీలా, నిన్ను చూసి చాలా రోజులైంది, ఎలా ఉన్నావు? మీరెలా ఉన్నారు? చిల్లర లేదమ్మా. ఆ, సరే అమ్మా. తనతో మాట్లాడుతున్నాడు. అయితే మన లవ్ సక్సెస్ అయినట్టే. ఏమిటి వీడి స్తంభంలో నిలబడ్డాడు, ఆ పిల్ల రాలేదా? రేయ్ ఆ అమ్మాయి వచ్చిందా లేదా? నేనే ఒక మీటింగ్ ముగించి వచ్చా. నువ్విప్పుడు మాట్లాడొచ్చావే, నేను లవ్ చేసేది ఆమెని. ఏ అమ్మాయిరా? నేను మాట్లాడిన అమ్మాయా? అవును. రేయ్ అమ్మాయి సెట్ అవ్వదు, రా వెళదాం. ఏమంటున్నావు పాండు? రేయ్ నాకు నచ్చలేదు, రా వెళదాం. నచ్చలేదా? ఏం పాండు, బానే ఉందిగా. రేయ్ వద్దురా, వదిలి వేరే అమ్మాయిని చూద్దాం రా. చెప్తున్నాగా, ఆ అమ్మాయి మాత్రం వద్దు, రా. పాండు ఏంటి ఇతను ఇలా చెప్తున్నాడు?